ప్రస్తుతం టాలీవుడ్లో మాక్సిమం వారస హీరోలే ఉన్నారు. ఇలాగా మోహన్ బాబు వారసులుగా వచ్చినటువంటి విష్ణు గాని, మంచు గాని హీరోలుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. వీళ్ళిద్దరి కెరీర్‌లో నంబర్ ఆఫ్ సక్సెస్ చూసుకుంటే గనుక చాలా లిమిటెడ్‌గా ఉంది. వేల మీద లెక్కబెట్టగలిగేటువంటి కమర్షియల్ హిట్స్ మాత్రమే ఉన్నాయి. చేయడానికి చాలా వరకు సినిమాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ స్థాయిలో మోహన్ బాబు స్థాయిలో రాణించలేకపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తరంలో ఉన్నటువంటి హీరోలకి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు ఒక సెపరేట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ఇమేజ్‌లో వాళ్ళు నిలబడ్డారు. అయితే మనోజ్‌కు సంబంధించి చూసుకున్నట్లయితే కొంత బెటర్ అనే వెర్షన్ చాలా కాలంగా కొంతమంది అభిమానులు వాళ్ళ మంచు ఫ్యామిలీ అభిమానులు కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనోజ్ చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా కనిపిస్తా ఉన్నాడు. అతను హీరోగా చేసినటువంటి ప్రయత్నాలు ఏవి సక్సెస్ కాకపోవడమా, లేకపోతే ఇతరత్ర పర్సనల్ రిలేషన్స్ అవన్నీ తెలియదు కానీ ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఇయర్స్ నుంచి ఆయన సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా కనిపించడం లేదు. ఈ తరుణంలో లేటెస్ట్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లేదా విలన్‌గా టర్న్ అయ్యి ఆడియన్స్ ముందుకు రాబోతా ఉన్నాడు. అది మిరాయ్ అనే సినిమాతో. రీసెంట్‌గా ఈగల్ అనే సినిమాతో ఆకట్టుకున్నటువంటి కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా ఈ మిరాయ్. అలాగే హనుమాన్ అనే సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో ఒక పెద్ద హిట్‌గా కొట్టి ఒక స్టార్ హీరోగా మారుతున్నటువంటి తేజ సజ్జా ఈ సినిమాలో మెయిన్ హీరోగా యాక్ట్ చేస్తూ ఉన్నాడు. అతని సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ఈ మిరాయ్ అనే టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడము, తేజ సజ్జా హనుమాన్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఒక పాన్ ఇండియన్ కంటెంట్‌తో వస్తుండడం అనేది ఆ సినిమా అనౌన్స్ అయినప్పుడే చాలామందికి అటెన్షన్ ఆకట్టుకుంది. అట్లాగే ఆ సినిమా ఆ అనౌన్స్‌మెంట్‌తో పాటు రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంది. అదే వీడియోలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నట్టుగా ఒక చిన్న షాట్ ఒక ఫ్రేమ్ అయితే కనిపించింది కానీ అది పూర్తి స్థాయిలో లేదు. ఇక లేటెస్ట్‌గా ఈ 20న మంచు మనోజ్ బర్త్‌డే సందర్భంగా మిరాయ్ నుంచి ఆయనకు సంబంధించినటువంటి లుక్‌తో పాటు ఒక విజువల్‌ని ఒక గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ చూసుకున్నట్లయితే ఈ సినిమాలో అతను ఒక బ్లాక్ స్వాడ్ అంటే ఒక నల్ల ఖడ్గం అనే నేపథ్యంలో మంచు మనోజ్ క్యారెక్టరైజేషన్ కనిపిస్తూ ఉంది. ఇది ఆ సినిమాకి సంబంధించి చూసుకున్నట్లయితే అశోకుడి కాలంలో ఉన్నటువంటి ఒక 9 రహస్యాలకు సంబంధించినటువంటి కథ అని సినిమా అనౌన్స్మెంట్లో చెప్పారు. ఆ రహస్యాలు ఛేదిస్తూ వెళ్ళడానికి అవసరమైనటువంటి ఖడ్గమే ఈ బ్లాక్ స్వర్డ్ అనేది సినిమా టైటిల్ సినిమా కంటెంట్ పరంగా చూస్తే తెలుస్తుంది. ఆ బ్లాక్ స్వర్డ్ కోసం హీరో ఎంతగా తప్పిస్తూ ఉంటాడో ఇట్లా విలన్‌గా యాక్ట్ చేస్తుంటే అతను కూడా అలాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతను ఫేస్ చేసేటువంటి ఇష్యూస్ ఏంటనేది వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి యుద్ధం, అసలు ఆ 9 రహస్యాలంటే ఆ 9 రహస్యాల్లో ఉన్నటువంటి విశేషాలేంటనేది సినిమా కంటెంట్‌లాగా మనకు కనిపించినప్పటికీ కూడా మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేస్తుండడం మాత్రం ఖచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుందనే చెప్పాలి. పర్టిక్యులర్‌గా టాలీవుడ్‌కి సంబంధించి చూసుకుంటే. అలాగే అతని కెరీర్ కూడా కేవలం హీరోగానే ఆగిపోవాలి లేదా హీరోగానే ఉండాలని కాకుండా కొంచెం క్యారెక్టర్స్ పరంగా ఒక విస్తృతి పెంచుకోవచ్చు. అతను కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ అటెంప్ట్ చేయొచ్చు. విలన్‌గా కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కావచ్చు, ఇంకేదైనా నెక్స్ట్ లెవెల్ ఒక అట్రాక్టివ్ రోల్స్ ఉంటే గనక తను చేయడానికి ఒక అవకాశం ఉండేదానికి మిరాయ్ సినిమా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పేసి అతని లుక్ చూస్తే అర్థమవుతోంది. దానికి మంచు మనోజ్ కొంచెం సన్నబడ్డాడు. లుక్ బాగుంది. అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తా ఉన్నాడు. ఆ ఖడ్గానికి సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా ఈ వీడియోలో మనం ఆ గ్లింప్స్‌లో మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఈ సినిమా ఖచ్చితంగా తేజ సజ్జాకి బ్లాక్ బస్టర్ అయితే కనుక తేజ సజ్జా నెక్స్ట్ లెవెల్ హీరో అవుతాడు. అలాగే పాన్ ఇండియా స్థాయిలో మంచు మనోజ్ తనకంటూ ఒక స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకుంటాడు. పాన్ ఇండియన్ రేంజ్‌లో ఉన్నటువంటి సినిమాల పరంగా కూడా అతనికి ఒక సెపరేట్ క్యారెక్టర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తా ఉంది.